ఆగ్నేధ్రుడు జంబూద్వీపాన్ని పరిపాలిస్తూ ఒకనాడు సంతానం కోసం మందర పర్వత సమీపానికి వెళ్ళి అక్కడ అచంచలమైన మనస్సుతో అఖిల ఉపచారాలతో బ్రహ్మదేవుణ్ణి ఆరాధించాడు. ఆ బ్రహ్మదేవుడు భక్తి ప్రపత్తులకు పరమానందభరితుడై పూర్వచిత్తి అనే అప్సరసను అతని వద్దకు పంపడం జరిగింది. ఆ పూర్వచిత్తి యొక్క అందచందాలను చూసి అంగ సౌష్ఠవము చూసి మన్మధుని చరపరంపలను కురిపిస్తూ ఉన్నటువంటి ఆమె ముఖము నుండి మకరందం వంటి మందహాసం చిందిస్తూ ఉండగా ఈ విధంగా సంభాషణలు మొదలుపెట్టాడు. అంగజుడెక్కుడించిన శరాసనమున్ ధరించి అంతనా అంగజువేట మానవ మృగావలి జూచుచునున్నదానవో రంగగు నీ నిజాకృతి తెరంగెరుగంగ నిజంబు పల్కుమా అంగన నిన్ను కన్గొని నయంతన్ అనంగుడు సందడించెడున్. ఈ పద్యంలో ఓ మగువా, మదనుడి ఎక్కుపెట్టి దించిన విల్లును చేతపట్టుకొని మన్మధుని వెంబడి ఈ అడవిలో కొత్త మృగాలను వేటాడుతున్నావా? నీ అసలు స్వరూపం నాకు స్పష్టంగా తెలిసేలాగా చెప్పు. నిన్ను చూస్తుంటే మదనుడు నాలో కోలాహలం చేస్తున్నాడు అని పలికెనని భావం. ధన్యవాదం.